జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ విష్ణు, అబ్బాయితో గుడికి వెళ్ళి ఆ మొక్కేదో తీర్చేసుకుని రండి. తీసుకెళ్ళు బాబు, వెళ్ళమ్మా. రా విష్ణు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి నువ్వు చెప్పేది? మై గాడ్, విష్ణు ఇక్కడ లేకపోతే ఎలా? అదే కదా రాధా గారు, ఈ చిక్కు సమస్యని వాళ్లే కావాలని సృష్టించారు. కృష్ణ, మనం లేట్ చేయకూడదు. ఎలాగైనా విష్ణుని ఇక్కడికి రప్పించి తీరాలి. నేను వస్తున్నాను, నువ్వు బయటికి రా. అలాగే రాధా గారు. మనం ఇప్పుడు కలిసింది గొడవ పడ్డానికి కాదు, ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి. మీ ఈగోతో చచ్చిపోతున్నాను. హలో, ఎక్కి తొక్కింది చాలు, అసలు ప్రాబ్లం ఏంటి అని. కష్టపడి అంత రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసి విష్ణు పెళ్లి పనులు ఆపితే మళ్ళీ ఇప్పుడు ఈ పని పెట్టాడేంటి ఆ వరుణ్ గాడు? ఇది వాడి పని కాదు రాధా గారు, ఈ రాజకీయం అంతా ఆ తారగారు ఆడించిందే. క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎలా కృష్ణ? అక్కడ శ్రీకాంత్ శిఖరాల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మనం అనుకున్న చేయడానికి కూడా వెరీ టైట్ సిచ్యువేషన్. ఈ సమయంలో విష్ణుని కనిపెట్టాలి. అసలు పాసిబుల్ అయ్యే పనేనా? రాధా గారు, ఇప్పుడు అవన్నీ ఆలోచించి చేసే పరిస్థితుల్లో కూడా మనం లేము. ఏదోలా విష్ణు అక్క ఎక్కడుందో కనిపెట్టాలి. శ్రీకాంత్తోనే అక్కకి నిశ్చితార్థం జరిపించాలి. వాళ్ళేదో చేస్తున్నారని నిరుత్సాహంతో ఆగిపోకూడదు. పదండి, అక్క ఎక్కడుందో వెతికి కనిపెడదాం. కృష్ణ, ఎక్కడని వెతుకుదాం చెప్పు? ఆ వరుణ్ గారు వెళ్ళేటప్పుడు గుడికి వెళ్తామని చెప్పాడు గాని ఏ గుడికనేమన్నా చెప్పాడా? లేదు. హా, వాడు ఏ గుడికని చెప్పలేదు కానీ వాళ్ళ కులదైవం గుడిని మాత్రం చెప్పాడు. కులదైవం ఎవరు? అవును, ఎవరబ్బా? కులదైవం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అయితే డెఫినెట్గా అక్కడికి వెళ్ళుంటారు. మీ ఇంటికి దగ్గరలో గాని ఆ సరౌండింగ్స్లో గాని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఏది ఉన్నట్టు లేదే. అబ్బా రాధా గారు, గూగుల్లో చూస్తే దొరికిపోతుంది కదా. రాధా గారు, ఇదిగోండి 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. పదండి వెళ్దాం. రాధా గారు, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. సరే. అక్క, ఏంటండి? సారీ. ఇట్స్ ఓకే. దొరికారా? లేదు రాధా గారు. నాకెందుకో వాళ్ళు ఈ గుడికే వచ్చారనిపించట్లేదు కృష్ణ. లేదు రాధా గారు, వాడు అమ్మతో వాళ్ళ కులదైవం గుడికే అని చెప్పాడు. నేను విన్నాను రాధా గారు. కానీ వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇక్కడికి వచ్చినా ఇంత తొందరగా మొక్కు తీర్చుకుని వెళ్ళిపోలేరు కదా. సో వాళ్ళు ఇక్కడికి రాలేదు, అది కన్ఫర్మ్. అక్క కాల్ చేస్తాను. హలో అక్క, ఎక్కడున్నారు మీరు? కృష్ణ, నేను అక్కను కాదే, అమ్మను. అమ్మ, అక్క బయటకెళ్ళింది కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేసిందా? ఇంకా రాలేదే, తను వరుణ్తో గుడికెళ్ళింది కదా.
మరి అక్క ఫోన్ ఇంట్లో ఉందేంటి? అవునమ్మా, మర్చిపోయి వెళ్ళింది. అవునా? ఏమైందే అంతలా కంగారు పడుతున్నావు? ఏమైంది అసలు? అబ్బే ఏం లేదమ్మా, అది గిఫ్ట్ కొనడానికి వచ్చాను కదా, ఎలాంటి గిఫ్ట్ కొంటే బాగుంటుందో కనుక్కుందామని అక్క కాల్ చేశానమ్మా, అంతే. అవునా, సరే ఏం చేస్తాం, అది ఫోన్ తీసుకెళ్లేదు కదా. ఒకసారి మీ బావకి ఫోన్ చేసి అక్కతో మాట్లాడు, సరేనా? అలాగేనమ్మా. కృష్ణ, నువ్వు త్వరగా వచ్చేవే, అక్కడ ఫంక్షన్కి టైం అవుతుంది. సరే సరే. ఏమైంది కృష్ణ? అక్క ఫోను ఇంట్లోనే మర్చిపోయిందంట రాధా గారు. మరి ఇప్పుడు ఎలా? చేసేదేముంది, ఆ వరుణ్ గారి నంబర్కి ఫోన్ చేద్దాం, అంతకు మించి వేరే దారి లేదు మనకు. సరే త్వరగా చెయ్యి. మరదల్. హలో మరదల్స్, ఏంటి సంగతులు? బావ గొంతు వినాలనిపించిందా? ఫోన్ చేసావు? ఆ గొంతును పిసికేయాలనిపించింది. అబ్బో, బావతో మరదల సరసం మామూలుగా లేదే. చెప్పు తెగుద్ది ఏదో మాటలు మాట్లాడితే. గుడికని చెప్పి మా అక్కని ఎక్కడికి తీసుకెళ్ళావు? మర్యాదగా చెప్పు. నీకు నాకు మధ్య మర్యాదలేమున్నాయిలే మరదల్, మామూలుగానే చెప్తాను గాని విను. గుడికొచ్చాం మీ అక్కతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి. ఏ గుడి? మీ కులదైవం సుబ్రహ్మణ్య స్వామి గుడే కదా, నేను అదే టెంపుల్లో ఉన్నాను ఇప్పుడు. అరే, అవునా? ఆ గుడికెళ్ళావా? అయ్యో, అయినా అక్కడికి బయలుదేరే ముందు నాకొక్క ఫోన్ చేసుంటే ఏ గుడో కరెక్ట్గా చెప్పేవాడిని కదా మర్దల్. మేమొచ్చింది సుబ్రహ్మణ్య స్వామి గుడికి కాదు, అమ్మవారి గుడికి. జగజ్జనని అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ గుడికి వచ్చా మర్దల్. నీకు వీలైతే కుదిరితే ఇక్కడికి వచ్చేసాయి, సరదాగా మీ అక్క నువ్వు నేను కలిసి కబుర్లు చెప్పుకుందాం, సరేనా? హలో రాధా గారు, వాడు అక్కని కనకదుర్గమ్మ గుడికి తీసుకుని వెళ్ళాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఈ గుడికి వచ్చారని చెప్పావు కదా. అబ్బా, నన్ను ఎంక్వైరీ చేయడం మానేసి ముందు అక్కడికి పోదాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.